వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ ఏపీలో ఆసక్తి రేపింది. కొంతకాలంగా వివాదాలతో వార్తలు నిలుస్తున్న దువ్వాడ శ్రీనివాస్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంఘటన వైసీపీలో క్రమశిక్షణ పాటించాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తూ పార్టీ ఇమేజ్పై దువ్వాడ చర్యలు చూపిన ప్రభావాన్ని చర్చనీయాంశంగా మార్చింది. దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా దివ్యల మాధురితో అతని సంబంధం గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసిందనే విషయం తెలిసిందే. వ్యవహారం కేవలం వ్యక్తిగత సమస్యగా మిగిలిపోకుండా వైసీపీ ఇమేజ్కు గణనీయంగా నష్టం కలిగించిందనే విషయం విదితమే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేయడంతో ఆయన వేరే ఒక పార్టీ వైపు చూస్తున్నారట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దువ్వాడ జనసేనలో జాయిన్ చేయడానికి రెడీ అవుతున్నారట. ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించగా త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. జనసేనలోకి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా జాయిన్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే తాజాగా దువ్వాడ జనసేన వైపు చూస్తుండడంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో.